నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. నాలుగున పెద్దపల్లిలో యువ వికాస సభ విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధుల పిలుపు. మా సమస్యలు పరిష్కరించండి. డిఎంఎండ్హెచ్ఓకు ఆశా కార్యకర్తల వినతి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలని సూచించారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. నేటి ప్రజావానికి మొత్తం 35 ఫిర్యాదులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్టిపల్లి ఆర్డీఓలు మధుసూదన్, ఎన్ శ్రీనివాస్, దివాకర్, కలెక్టరేట్ ఏవో హనుమంతరావు, డిఆర్డీఏ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. బాండ్ల ద్వారా తమకు రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరుతూ కొత్త బాలికల సంరక్షణ పథకం లబ్ధిదారులు జగిత్యాల ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005లో ఉమ్మడి రాష్ట్రంలో కొత్త బాలికల సంరక్షణ పథకం కింద తమకు ఇచ్చారన్నారు. ఆ బాండ్ల ద్వారా తమకు ₹1,00,000 రావాల్సి ఉందని అధికారులు స్పందించి ఆ మొత్తాన్ని ఇప్పించాలని కలెక్టర్ను కోరారు. ఆపరేషన్ అయినాకనే ఇట్లా ఇద్దరికి 30,000 వస్తాయి అన్నట్టుగా బాండ్ ఇచ్చారు. ఇచ్చినాక మా పెద్ద పిల్లకి చేసిన పెళ్ళి చేసినాక ధరంపూర్ తీసుకపోతే ఈ బాండ్ కాగితం పట్టుకొని పోతే ఇవి లేవు, ఇప్పుడు ఇత్తలేరు, స్కీమ్ తీసేసారు అని అన్నారు. అన్నాక మేడం మరి ఏడుకోమంటారంటే ఏడికి లేదు, ఇది మొత్తానికి ఇత్తలేరు అని అన్నారు. మాకు బ్యాండ్ పేపర్ ఇచ్చారు, ₹1,00,000 వస్తాయి ఒక పొద్దున్న కానీ చెప్పారు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఇవి లేవు, ఈ స్కీమ్ తీసేసారు అని అంటారు. కలెక్టర్ సార్ సార్కు పడితే ధనంపూర్కి పోయి అక్కడనే ఇవి ఇయ్యండి అని చెప్పింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్ రవీందర్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక గ్రామాల నుంచి రాకపోకలు పెరిగాయన్నారు. వాహనాల కారణంగా 2021 నుంచి 2024 వరకు సుమారు 70 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, ప్రశాంత్, ఎండి కాజా, సూరజ్, నితిన్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ చీరల పంపిణీపై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. ఆడపడుచులకు మంత్రివర్గంలో చోటివ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మంత్రివర్గంలో ఆడపడుచులకు చోటివ్వని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆడపడుచుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీని చెల్లిస్తోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుమల రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ చీరలు ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఆడపడుచులు మర్చిపోయింది అంటారు. ఆ మాట్లాడడానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 10 సంవత్సరాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఆడపడుచు లేకుండా ఆడబిడ్డ లేకుండా మంత్రివర్గం ఉన్నది, ప్రభుత్వం నడిచిందంటే మీ ప్రభుత్వం కాదా? మరి హరీష్ రావు మరి 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వం పనిచేసి నోటికి ఎంత సంత మాట్లాడితే సరియైన పద్ధతి కాదు. పచ్చకామీరుల కంటే ఊరంతా పచ్చగా కనబడుతుందట. రాష్ట్రాన్ని దోసుకున్నారు, రాచరిక పరిపాలన చేసిండ్రు, వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం చూస్తే నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతుంది ప్రభుత్వం మీరు చేసిన పాపానికి. మరి చేసింది ఏందా? అసలు హరీష్ రావు మా కరీంనగర్ జిల్లాలో చేసిన ద్రోహం ప్రపంచంలో ఏ నాయకుడు చేయాలి కరీంనగర్ జిల్లాకు. మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా ధర్మపురి నియోజకవర్గం ఏమన్యాయం చేసినా, ఏం పాపం చేసినావా హరీష్ రావు? నువ్వే కదా ఇక్కడ వండుకొని దొరగారి ఇట్లా వండుకొని నేను రిజర్వాయర్ కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రితో నువ్వే కదా ప్రకటించిన పత్తిపాక రిజర్వాయర్. ఏమైందని అడుగుతున్నా. 4న పెద్దపల్లి జిల్లాలో జరగనున్న యువ వికాస సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను ఉద్దేశించి మాట్లాడనున్నట్టుగా తెలిపారు. దేశంలో మొదటిసారిగా ఏడాది కాలంలోనే 50,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మపురి ప్రజలతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ 33,958 రైతుల కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు సెంటర్లో, అది సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ ఐకేబీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ సుమారు 1,89,047 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఖాతాలో 438 కోట్ల రూపాయలు వాళ్ళు నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు రాజ్యమేలి మేమే రాజులం, మేమే మంత్రులం రాజ్యమేలినటువంటి మాజీ మంత్రి కానీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అప్పుడున్నటువంటి పరిపాలన చేసిన నాయకులను అడుగుతున్నాం. ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు కూడా రైతుకు అండగా ఉండే విధంగా, రైతుకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ సెంటర్లకు నియమించి కొనుగోలు చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రైతులకు ఇచ్చే జవాబుదారితనం. ఇది గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ధర్మపురి రైతాంగం ఒక్కసారి మనవి చేస్తున్నా. దీనన్నిటికీ ప్రభుత్వం యొక్క పనితీరు కాదా? ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగే యువ వికాస సభను విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి రుణమాఫీ చేస్తే రైతుల అప్పులకు కూడా సరిపోలేదన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను అమలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే రుణమాఫీపై చర్చకు రావాలి సవాల్ విసిరారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారం పెద్దపల్లిలో జరిగే సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఆనాడు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, మరి గత ప్రభుత్వం చేసిన మోసం లెక్క మా ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పి మరి డోలాయనం చేసినటువంటి తప్పించుకుపోయినటువంటి పరిస్థితి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ నమ్ముకొని ఆ వచ్చిన పైసలతోని రుణమాఫీ చేస్తే కనీసం వడ్డీ కూడా మాఫీ కావాలి రైతులకు. కేవలం 10 ఏళ్లలో మీరు రైతుకు చేసింది
8,000 కోట్ల పైసల కంటే ఎక్కువ మీరు రుణమాఫీ చేయలేకపోయారు. ఇలా రైతుల వడ్డీ లెక్క పెడితే 8,000 కోట్లు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా దాదాపు 25 లక్షల పైన అకౌంట్లకు ఇప్పటి వరకు 21,000 కోట్ల చిల్లర రూపాయలను ఇవాళ రైతుల ఖాతాలలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గొప్పతనం, ఇవాళ ముఖ్యమంత్రి మాట ఇచ్చిందంటే ఎక్కడ కూడా వెనుతిరిగి చూడలే. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి డిఎంఎండ్హెచ్ఓ అన్న ప్రసన్న కుమార్కి ఆశా వర్కర్లు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు తమ కనీస అవసరాలు తీర్చడం లేదంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూప మాట్లాడారు. 3 ఏళ్ల కాలంలో వివిధ రకాల సర్వేలు చేసిన తమకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పుడు మరోమారు జిల్లాలో లెప్రసీ సర్వే చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించకుండా సర్వే ఎలా చేయమంటారని వారు ప్రశ్నించారు. మేము ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్కు మా పెద్దపల్లి జిల్లా ఆశాల మందరం రావడం జరిగింది. మాకు గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ అంటే కుష్ఠవ్యాధికి సంబంధించిన సర్వేలు మేము చేస్తున్నాము. మేము చేయడం వల్ల మళ్ళీ మిగతా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదు. ఎందుకంటే మాకు మేమే కాకుండా మాతోటి మేల్ వాలంటీర్లను కూడా పెట్టుకోమన్నారు. మేల్ వాళ్ళు ఉంటే సర్వే చేయాలన్నారు. వాళ్ళకు కూడా 14 రోజుల డబ్బులు మేము 3 ఇయర్స్ కింద మేము కట్టియడం జరిగింది. మా ఇంట్లో నుంచి ఇచ్చినాం సర్వే డబ్బులు. ఇప్పటి వరకు కూడా మాకు 3 ఇయర్స్ డబ్బులు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇవాళటి నుంచి మళ్ళీ ఆ కుష్ఠవ్యాధికి సంబంధించినది సర్వే చేయమని అంటున్నారు. మాకు ఏ సర్వేకి కానీ సంబంధించిన డబ్బులు ఏవి రావట్లేదు. మాకు ఓన్లీ పారితోషికాలే, మాకు ఫిక్స్డ్ సాలరీ లేదు. మాకు ఏ సర్వేకైనా డబ్బులు ఇస్తామో మీరు చెయ్యాలమ్మా అని అంటున్నారు. మెటీరియల్ ఇస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కన్వర్ట్ చేసి విద్యాబోధన అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫారాలు అందజేశారు. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బాలబాలికలకు నాణ్యమైన పోషక ఆహారంతో పాటు విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. బాల్యం నుండి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైన ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సంస్కరణలను అమలు చేసిందన్నారు. హామీల అమలుతో పాటు అభివృద్ధిని సాధించామన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రజాపాలన వైపు అడుగులు వేస్తుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకి దారివేసే విధంగా వారు నిరంతరం చేస్తున్నటువంటి విధంగా అభినందించాల్సిన అవసరం ఉంది. దానిలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పిల్లలకి అన్ని రకాల పోషక ఆహారంతో పాటు వారి విద్యను వాళ్ళు మొదటి నుంచి నేర్చుకోవాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ప్రీ స్కూల్గా కన్వర్ట్ చేస్తూ టీచర్స్గా చేయాలనే ఆలోచనతో పాటు ఈరోజు వారికి యూనిఫామ్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అన్ని విభాగాల్లో ఇలా విద్యా వ్యవస్థను పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో మరి అంగన్వాడీ నుంచే మొదలు పెట్టుకొని అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా ఇంకా భవిష్యత్తులో విద్యను పూర్తి స్థాయిలో మెరుగు చేసే దిశగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూ లైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామిని వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేకల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ మేకల పరశురాములు, ఎండి సమీర్, వరికెల బాపురావు, వరికెల కృష్ణస్వామి, శ్యామరావు, జలంధర్, అడ్డగట్ల నందం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు కస్తూర్బా బాలుర ఉన్నత పాఠశాలను జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. తరగతి గదులు, ఇతర విభాగాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా ఇటీవల ఇదే కస్తూర్బాలో విద్యార్థుల కష్టాలపై మైత్రి ఛానల్లో కథనం ప్రసారం కాగా అధికారులు, ప్రజా ప్రతినిధులు గురుకులాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే. హాస్టల్, స్కూల్కి వెళ్తే అందులోనే హాస్టల్, అందులోనే పడుకోవాలి వాళ్ళు. దాన్ని సందర్శించిన క్రమంలో పిల్లలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరైన వసతులు లేవు ఇక్కడ. మాకు వాష్రూమ్ వచ్చినా కూడా రాత్రిపూట భయపడి మేమిద్దరం ముగ్గురం కలిసి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. చెత్తబుట్టలో వారేసినట్టు పిల్లలను, వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళని కానీ అంత అధ్వానంగా ఉంది. కనీసం ఊడ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. బయటనే బాత్రూమ్లు, ఆ పడుకునే ప్లేస్ సరిగా లేదు. అంత అస్తవ్యస్తమైన ఈ యొక్క గురుకుల పాఠశాలలో భాగంగా ఇవాళ పిల్లలే వచ్చి పిల్లలను స్వయంగా, ఎందుకంటే ఇట్లా వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చూసి వెళ్ళిపోవడమే కాకుండా శాశ్వత పరిష్కారం పిల్లలకు కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారికి ఇవాళ పిల్లలతోటే వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిల్లలను, ఈ పిల్లలే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా, కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ కూడా మరి కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది. కాబట్టి కొంచెం బాధ్యత తీసుకొని వీళ్ళను కన్న బిడ్డల్లాగా, కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. కూనారం గ్రామానికి చెందిన జంగిటి అనిల్ అనే యువకుడు తనను 4 ఏళ్ల పాటు ప్రేమించి చివరికి పెళ్లికి నిరాకరిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన యువతి ఆరోపించింది. అనిల్తో వివాహం జరిపించే వరకు తన పోరాటం కొనసాగుతుందని యువతి స్పష్టం చేశారు. కాగా సదరు యువతికి మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకు ఏం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన అమ్మాయికి ఏదైతే ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారీలో ఉన్నాడు.
మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈరోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒక్కటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రేమించిండు 4 సంవత్సరాలు ప్రేమించిండట. ప్రేమించినప్పుడు అయితే చేసుకోవాలి కదా. కులం ఒక్కటే కదా, వేరు కులాలు అయితే కాదు కదా. అమ్మ నాన్న ఒకటే చేయాలి కానీ ఇట్లా వీడియో చేయొద్దు. ఏ ఆడపిల్లకన్నా ఇట్లా అన్యాయం చేయకూడదు. 2 నెలల గర్భిణి కూడా పొడగొట్టిండట. మరి అది న్యాయమా అన్యాయమా? మేము న్యాయం చేద్దామని వచ్చిన మహిళలు మేము. అమ్మాయికి న్యాయం జరగాలి, కంపల్సరీ న్యాయం జరగాలి. పెళ్లి కూడా చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. అత్తమామ సపోర్ట్ కూడా ఉండాలి. ఏ ఆడపిల్ల కూడా ఇట్లా అన్యాయం జరగద్దు. న్యాయవాదిపై పోలీసు కేసు నమోదును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లాయర్లు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని, వెంటనే ఆ కేసును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, న్యాయవాదులు సత్యనారాయణ, విద్యాసాగర్ రావు, పుత్తూరి అనిల్ కుమార్, జంగం అంజయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. 6 తారీఖు 11వ నెల 24వ సంవత్సరం రోజున మరి వేములవాడ పోలీస్ స్టేషను శ్రీ నక్క దివాకర్ న్యాయవాదిపై తప్పుడు కేసు బనాయించినటువంటి దాని విషయంలో ఈరోజు వేములవాడ న్యాయవాదులు మరి సిరిసిల్ల జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ మరి ఏదైతే న్యాయవాది దివాకర్ పై తప్పుడు కేసు ఏ విధంగా పెట్టిరంటే మరి 29/1/2001 అప్పుడు ఆయనే డేట్ ఆఫ్ అఫెన్స్ జరిగినది అప్పుడుది. కానీ 23 సంవత్సరాల తర్వాత ఈరోజు కేసు కావాల్సుకొని పెట్టడం జరుగుతుంది. ఏదైతే మా తోటి అడ్వకేట్ గారు నక్క దివాకర్ గారు వారిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 206/24 ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఈ పోలీసులు అదే మరి వీరిపైన సివిల్ కేసులో మేము దూర్చుకోమని చెప్పి ఇవారు కూడా మేము ధర్నాలు కూడా చేసినాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ధర్మారంలో దుబ్బ మల్లికార్జున స్వామి జాతర వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరిపైన స్వామివారి ఆశీస్సులు ఉండాలని మల్లలను వేడుకున్నట్టు తెలిపారు. జాతరను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్లోని హరిహర ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎన్టీపీసీ ఆర్ఈడి కేదారి రంజన్ పాండు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో వెంకటేశ్వర స్వామి, శివాలయం, దుర్గామాత ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు వేద పండితులు రాంపల్లి వామనశర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులతో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు. वो हमारी तरफ से पूरे रामगुंडम और हमारे पूरे मैनेजमेंट की तरफ से आपको शुभकामनाएं इसलिए आज आप लोग एक वो मंदिर का भी अच्छा निर्माण कर दिए हैं, बहुत शुभ निर्माण है और उसको बहुत चमका दिए हैं. बाकी भी जो शिवालय है और ये हमारे वेंकटेश्वर मंदिर है उसको भी हम लोग प्लान किए हैं. हम त्रिपाठी साहब के साथ प्लान करके उसका भी हम लोग चमका देंगे.
प्लान हो गया है और ज़रूर उसका कार्य जल्दी शुरू हो जाएगा। तो इसलिए आप सबको इस शुभ अवसर पर हमारी तरफ से, हमारी परिवार की तरफ से शुभकामनाएं। धन्यवाद। కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ శ్రేణులు ఖండించారు. చట్టం ఎవరికి అతీతం కాదని, నేరం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం కేకే మహేందర్ రెడ్డికి లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేకే మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆగయ్య విమర్శలు చేయడం సరికాదన్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు భూ అక్రమాలకు పాల్పడిన కారణంగానే చట్టం తనపైన చర్యలు తీసుకుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేకే మహేందర్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు వేలుమల రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కుండల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డితో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళను అరెస్టులు చేస్తే, మరి ఈ యొక్క అరెస్టుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారే ఈ అరెస్టు చేయించారని చెప్పి నిన్న తోట ఆగయ్య మాట్లాడుతూ ఉన్నాడు. తోట ఆగయ్యకే కాదు, ఆ కేటీఆర్కు పిచ్చిలేసింది, తోట ఆగయ్యకు కూడా పిచ్చిలేసింది. మీ పార్టీలు ఉన్నోళ్ళే అనుకుంటారు. కొంతమంది పనిచేసిన వాళ్ళు నిజంగా తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇవ్వలేదు, వాళ్ళను ఎక్కడ కూడా మీరు హక్కున చేర్చుకున్న పాపాన పోలేదు. ఇలా అన్యాయంగా, దౌర్భాగ్యంగా ఇసుక మాఫియా అంటూ, ల్యాండ్ మాఫియా అంటూ ఈ మాఫీలు చేసిన వాళ్ళను అరెస్టులు చేస్తే అది గవర్నమెంట్ చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు. అంతేగాని దీంట్లో ఎవరి ప్రమేయం ఎందుకు ఉంటుంది? ఇలా దొంగే దొంగ అని అరిచినట్టున్నది మీ పని. బొల్లి రాము అనేటువంటి వ్యక్తి అతడు భూములను ఆక్రమించిండు. ఆ భూములు ఎక్కడ ఆక్రమించిండో చట్టం చూసి, చట్టం తనంతల తాను పనిచేసింది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. అరెస్ట్ చేస్తే దానికి రాజకీయ కక్ష సాధింపు చర్యడం అవివేకం. తోట ఆగయ్య గారు కొద్దిగా తెలుసుకొని నిదానంగా మాట్లాడండి. నువ్వు తోట ఆగయ్య కాదు, తీట ఆగయ్య మాత్రమని ప్రజలకు తెలుస్తుంది. మరి ఆ రోజున భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ, బొల్లి రామ్మోహన్ అరెస్టు ప్రజలందరికీ సంబంధించింది కాదు. ఒక దుర్మార్గుడు అన్యాయంగా భూములు ఆక్రమించిందని చెప్పి అతన్ని అరెస్ట్ చేసిన తప్పితే అతను ప్రజల కోసం ఏమో చేస్తే అతన్ని అరెస్ట్ చేయలేదని గుర్తుంచుకోవాలి. ఆ రోజున ఈ ప్రాంతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు హాస్టల్లో విద్యార్థులను ఏ విధంగా చేసిరో ఇక్కడ ఇసుక దోపిడీ చేస్తూ నేరేళ్ల ప్రాంతంలో దళితులను వాళ్ళను థర్డ్ డిగ్రీ ఉపయోగించి లారీలతో చంపినటువంటి అంశాన్ని ప్రజలందరూ మరవలే. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బాధ్యత గల పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ప్రోటోకాల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, బీసీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కుమార్, యూత్ నాయకుడు జైలేందర్ పాల్గొన్నారు. అంత ప్రజలు నా వాళ్ళు అనే కలుపుకొని తిరగడానికి గొప్ప వ్యక్తి అయినటువంటి మహేందర్ అన్న అందరినీ కలుపుకొని తిరుగుతూ ఉంటే ఓర్వలేక, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మనసు కొంచెం మార్చుకొని మాట్లాడు. ఇవాళ కేటీఆరే అధికారం కోల్పోయి మతి తప్పిందేమనుకున్నాం, కానీ అంతకన్నా ఎక్కువ మతి తప్పి మాట్లాడుతున్నావు. ఆగాను నువ్వు, అది కరెక్ట్ కాదు. ఒక కలెక్టర్ను పట్టుకొని కుక్క తోకను పట్టుకొని దాటుతున్నావు. కుక్క అనేది అంటే కుక్క అంకర అంటే ఆ కుక్క తోక అంకర ఎవరిదో మాకు తెలియదు, మీకైతే బాగా తెలుసు. ఆ బూతులు ఎవరికి ఉన్నాయో కూడా మీకు తెలుసు. అట్లాంటి కుక్క బూతులు మా మహేంద్రన్నకు లేవు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా లేవు. మేము ఏదైనా వేసే బాణం ఎట్లాంటిదో మా కాంగ్రెస్ వాళ్ళ మాటలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. కాబట్టి నువ్వు అదుపులో ఉండి మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక గౌరవ జిల్లా అధ్యక్షుని హోదాలో ఉన్నావు, నువ్వు మాట జారి ఎదుటి వాళ్ళతో కూడా మాట్లాడించుకుంటే కూడా కరెక్ట్ కాదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మాటి నర్సయ్య మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అరెస్టుపై జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన ఆరోపణలను ఖండించారు. కేకే మహేందర్ రెడ్డి ఇతరులపై కేసు పెట్టించేవారు కాదని, కేసుల్లో ఉన్నవారిని విడిపించేవారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామరెడ్డి, డైరెక్టర్లు బాలయ్య, గంట లక్ష్మి, బుచ్చాగౌడ్ పాల్గొన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మరి 100 ఎలకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టుగా ఉన్నది. మరి ఈ ఆగయ్య పరిస్థితి చూస్తే నిన్న బొల్లి రామ్మోహన్ను అరెస్టు చేసినందుకు ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తున్నాం. బొల్లి రామ్మోహన్ తప్పు చేస్తే అరెస్ట్ చేయక ఆయన ఏమైనా నెత్తిన పెట్టుకుంటారా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్ష అనుభవించవలసిందే కదా. బొల్లి రామ్మోహన్ అంటే ఏంటి? సిరిసిల్ల పట్టణంలో కూడా ప్రతి పిల్లోడు నుంచి 90 ఏళ్ళ వృద్ధుడి దాకా అడిగినా కానీ ఒక ఇసుక మాఫియాకు లీడర్ అని చెప్తారు. ఇసుక దందా చేస్తాడు బొల్లి రామ్మోహన్ అంటే. అట్లాంటి బొల్లి రామ్మోహన్ అరెస్ట్ చేస్తే ఏదో స్వాతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినట్టు. కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో వారు మీడియాతో మాట్లాడారు. ముంపు గ్రామాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి 4696 ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించడం పట్ల కృతజ్ఞత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలను సన్మానించినట్టు చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు 3వ తారీఖు 12వ నెల 2024 మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి అధ్యక్షతన మరి ముంపు గ్రామాల ప్రజాప్రతినిధుల ఐక్యతతో మరి మనకు ఏదైతే మొన్న సీఎం గారు వచ్చిన రోజు 4996 ఇండ్లకు గాను 4696 ఇండ్లకు గాను 234 కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గాను మనం చేసిన పోరాటాలు ఫలించి మరి అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేసి ఆ ప్రభుత్వం మనకి ఇస్తాన్న డబ్బులు ఇవ్వకపోగా మన ఉద్యమాన్ని అణచివేసి మనల్ని కేసుల పాలు చేసిరు, కానీ పైసలు ఇవ్వలేదు, పెండింగ్ సమస్యలు తీర్చలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 11 మాసాలలో మరి దాదాపు 4696 కుటుంబాలకు 5 లక్షలు మంజూరు చేసిర్రు. ఇంకా 5000 కుటుంబాలకు డబ్బులు వచ్చేటి ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి గూర్చి మంత్రికి ఎమ్మెల్యే గారికి మనం చెప్పుకుంటూ సన్మానం చేసినట్టయితే మనకు రావాల్సిన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు 2 ట్రాక్టర్లకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కాలువ శ్రీరాంపూర్ రోడ్డు వైపు 2 ట్రాక్టర్లు కోడి ఎరువుతో వెళ్తుండగా రోడ్డు గుంతలుగా ఉండడంతో కొంత కోడి ఎరువు రోడ్డుపై పడింది. దీంతో దుర్వాసన వస్తుందంటూ స్థానికులు ఫిర్యాదు చేయగా మున్సిపల్ అధికారులు ట్రాక్టర్లను వెంబడించి పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 2000 చొప్పున జరిమానా విధించారు. గత 3 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్య ఒకటి ఉన్నదో, ఒక స్థానిక కోళ్ల ఫారం నుండి శ్రీరాంపూర్ నుండి గట్టపల్లి క్రాసింగ్ వరకు కోళ్ల ఎరువుని జరగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ కోడి ఎరువు కింద పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు చాలా దుర్వాసన గురైన సందర్భంలో మరి ఈరోజు వెంటనే సంబంధిత అధికారులకు నేను ఫిర్యాదు చేయడంతో మరి వారు కూడా వెంటనే స్పందించి ప్రజల పక్షాన స్పందించి వెంటనే క్లబ్ కాంప్లెక్స్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు అటు ట్రాక్టర్లని దొరకబట్టి జరిమానా వేయడం జరిగింది. దారిలో నుంచి పోగా కింద పడిపోతుంది, చాలా వాసన వచ్చి దుర్వాసన వచ్చి ఇబ్బందిగా ఉన్నది. ఈ లైన్లో మొత్తం వచ్చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నది పక్కకే, మొత్తం వాసనతో చాలా ఇబ్బందిగా ఉంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలను విద్యార్థి నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. కిచెన్, తరగతి గదులు, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో విద్యార్థినులకు కాస్మోటిక్ కిట్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. 11 నెలలుగా గురుకులాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ బారిన పడి విద్యార్థులు తరచూ ఆసుపత్రుల పాలవుతున్నారని వాపోయారు.
4న పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఒక్క వసతి గృహమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, జిల్లా నాయకులు శ్రీనివాస్, కడారి తిరుపతి, మల్లారెడ్డి, జితేందర్ గౌడ్, అనిల్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు. ఎల్లుండి ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు యువ వికాస్ సభ బహిరంగ సభ సుమారు 1,00,000 మందితోని బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంవత్సర కాలం పాటు తెలంగాణ ప్రజానీకం చేసినటువంటి మేలు జరిగే కార్యక్రమాలు, నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి నియామకాలు, వేములవాడ నియోజకవర్గంలోని గురుకులాల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థి విభాగం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 889 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారన్నారు. ఇప్పటి వరకు 49 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందగా ఇందులో 28 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలలో వంటగదులు అధ్వానంగా ఉన్నాయని, కనీస పర్యవేక్షణ లేకుండా ఉందని ఆరోపించారు. సరైన నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. తాము గుర్తించిన సమస్యలను బీఆర్ఎస్ గురుకుల అధ్యయన కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్, ప్రేమ్చారి, పర్వేజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వేములవాడలో ఈరోజు ఉన్నటువంటి గురుకులాలన్నీ కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలలో ఇప్పుడు అంతకుముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గురుకులాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఫుడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ అనేక అభివృద్ధి చెందాయి. ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 889 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు. దీంట్లో 49 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. దీంట్లో 28 మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో 33 మంది ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు అంతటా కూడా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈరోజు ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతుంది. ఈ సందర్శన జరగంగా భాగంగా ప్రతి గురుకుల పాఠశాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య త్రాగునీరులో వీళ్ళకి విద్యార్థులకు ఉదయం లేవగానే వేడి నీళ్ళు, ఇది ముందే చలికాలం, గీజర్లు లేవు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల గురుకులాలను విద్యార్థులు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నటువంటి డాటాను మొత్తం మేము ప్రతి పాఠశాలకు సంబంధించిన డాటాను మొత్తం రాష్ట్ర స్థాయికి పంపి దీన్ని రేపటి రోజున అసెంబ్లీలో మాట్లాడడానికి ఉండే విధంగా మేము అందరం పంపుతామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, అదేవిధంగా వెంగళ శ్రీకాంత్ గారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఊషన్నపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటామన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మండల అధ్యక్షుడు సదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మునీర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కార్యక్రమ ప్రోగ్రాం ఈ నెల 4వ తారీఖు రోజున పెద్దపల్లి రాబోతూ ఉన్నారు. మరి పెద్దపల్లి వచ్చేటువంటి ఈ క్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ రాకతోని కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాక మరి ఏదైతే గత నెల రోజుల నుంచి వెళ్ళి రైతుల ఖాతాలలో బోనస్ వాడడం 500 రూపాయలు, మరి దాంతోపాటు నిన్న కూడా 2,700 కోట్ల చిల్లర మరి 4వ విడత రైతు రుణమాఫీ కూడా చాలామంది రైతు ఖాతాలలో జమ అవడం, మన ముఖ్యమంత్రి గారు కూడా నేను నేరుగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం, దానికన్నా ముందు రోజు మహబూబ్ నగర్లో జరిగినటువంటి రైతు దినోత్సవం సందర్భంగా మరి అక్కడ ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీని కూడా లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి విషయాన్ని
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అధికారంలోకి రాగానే 10,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరైన దిశలో నడుపుతారని చెప్పి చివరికి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇతర సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని మేము పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా సమ్మె జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.